సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాల పంటల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు సాధించే పంటల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అదే జాబితాలో ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ సాగును ఎంచుకుంటూ మేలైన ఆదాయాన్ని పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సాగు వివరాలు తెలుసుకుంటూ ప్రయోగాత్మకంగా పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈ రైతు 7 ఏళ్లుగా డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న చేవూరి నాగిరెడ్డిపై ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లా పెరంగపురం మండలం మెరికపూడి గ్రామానికి చెందినటువంటి చేవూరి నాగిరెడ్డి అనే ఒక రైతు డ్రాగన్ ఫ్రూట్ పంట పండిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ అన్ని రకాల కూడా మంచిదని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తుంటారు. ఈ ఫ్రూట్స్ని మార్కెట్లో ఎక్కువగా కూడా కొనుగోలు చేస్తుంటారు. రైతు చేవూరి నాగిరెడ్డి గతంలో వరి, పత్తి వంటి సంప్రదాయ పంటల సాగు చేసేవారు. అందులో లాభాలు అంతంత మాత్రంగానే ఉండడంతో తనకున్న 2 ఎకరాల పొలంలో ఓ ఎకరం బ్రిక్స్ రాయి వ్యాపారం పెట్టుకుని మిగిలిన ఎకరంలో ఏదైనా పళ్ల తోట సాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే డ్రాగన్ ఫ్రూట్ సాగు ఐడియా వచ్చింది. మార్కెట్లో ఈ పంటకున్న డిమాండ్ తెలుసుకుని సాగు చేయటం మొదలుపెట్టారు. మొదట్లో కాస్త ఇబ్బంది అయినా అనుభవపూర్వకంగా మెళకువలను తెలుసుకుంటూ డ్రాగన్ ఫ్రూట్ సాగులో ముందుకు సాగుతున్నారు. అయితే ఈ పంట విధానం ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాల పంట, ఎంత ఇన్కమ్ ఉంటుంది, దీన్ని ఎలా సాగు చేయాలి, వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి మెరికపూడి గ్రామానికి చెందినటువంటి నాగిరెడ్డి గారు ఉన్నారు, రైతు గారు. ఆయన మాటలో మనం సార్ చెప్పండి, నేను అసలు ఏంటి ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఈ పంట పండించాలని? నా పేరు నాగిరెడ్డి అండి. మాది మెరికపూడి గ్రామం, గుంటూరు జిల్లా. మేము ఇక్కడ బ్రిక్స్ కంపెనీ పెట్టుకున్నాం. ఒక అరెకరం సుమారుగా పొలం మిగులుగా ఉంది ఇక్కడ. అంటే ఆ కంపెనీ బాను ఏదైనా పళ్ళ మొక్కలు నాడదాం కదా అనుకున్నాం. అందులో పళ్ళ మొక్కలు నాడదాం అనేది ఇది వేరే వాళ్ళు ఒకళ్ళు దీని గురించి చెప్తే మా బంధువులే ఏంటి అనేది ఆ తోట దగ్గరికి వెళ్ళి చూసాం. పల్నాడు ఏరియాలో ఒక అతను వేస్తే చూస్తే బాగానే ఉంది, కొత్తగా ఉంది, మనం కూడా ఫస్ట్ టైం వింటాం ఈ పేరు అని చెప్పేసి ఇది వేద్దామని ఆలోచన చేసి అతని దగ్గరే మొక్కలు తీసుకొచ్చి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత బాగానే ఉంది. మనకి అయితే వేసేటప్పుడు ఏంటంటే అప్పుడు నేను వేసి ఇప్పుడు దగ్గర 7 సంవత్సరాలు ఆయాలే నాకు అరెకరానికి వచ్చేసి 2 లక్షలు అయింది ఖర్చు. ఏది అది పోలు విధానం వేస్తే, అదే హైటెన్షన్ విధానం అయితే 3 లక్షలు అయ్యేది ఆయాల. సుమారుగా ఒక ఎకరానికంటే ఒక 500 ఒక 25 అటు ఇటుగా పడుతున్నాయి. ఇది అరెకరానికి 225 పోలు పట్టినాయి. అంటే ఈ హైటెన్షన్ విధానానికి మామూలు విధానానికి తేడా ఏంటి? దీంట్లో అయితే ఇన్ని మొక్కలు అయితే హైటెన్షన్లో ఇన్ని మొక్కలు పడుతున్నాయి. హైటెన్షన్ విధానానికి దీనికి తేడా ఏంటంటే ముందు పోలు సుమారుగా అంతే పడుతున్నాయి. మొక్కలు వచ్చేటప్పటికే ఇది ఎకరానికి 2000 మొక్క వేసామనుకో, దానికి 4000 మొక్క వేసుకోవాలి. అది ఒకటి. చుట్టూ ధరలంటే ఈ సపోర్ట్ పోల్ వేసుకోవాలా ఏది హైటెన్షన్ విధానానికి, అదొకటి. మళ్ళీ వైర్లు కావాలి. ఆ వైర్ మనం తీసుకునే గేజీని బట్టి కొంచెం రేట్ ఎక్కువ తక్కువ ఉంటుంది. ఏదన్నా కానీ ఇది ఒక 5 లక్షలు అయిందనుకోండి, అది ఒక 2 లక్షలు 2 లక్షలన్నర ఇంకా అదనం అవుతుంది ఎకరం మీద. పోలు విధానానికి దానికి అంటే ఇదేమో కోసుకోవాలన్నా, కాయలు కోసుకోవాలన్నా దేనికైనా పోలు విధానం బాగుంది. హైటెన్షన్ విధానానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు తోట మైనింగ్ ఉన్నప్పుడు పర్లేదు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు తోట హెవీ అవుతుంది. అది అయినప్పుడు అది కోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది మనకు కొంత. అంటే కొమ్మలు అన్నీ కలిసి ఉంటాయి, లోపల ఇరుకులో ఉంటాయి. అది కోయాలంటే ఇదేం ముళ్ళు ఉంటుందాయా. స్తంభాలు బాతామండి, మనం జూన్ నెలలో బాతేసాము. తర్వాత మొక్కలు వచ్చేసరికి జూలైలో ఫస్ట్ వాన పడగానే నాటాం. మేము తెచ్చినప్పుడు మొక్క వచ్చేసి అడుగున్నర లోపుగా ఉంది. ఇక తీసుకొచ్చి బాతేసి తాడు కట్టేసాం. అంటే నిలబడదు, అది స్తంభానికి వేసి తాడు కట్టుకోవాలా. ఒక సుమారుగా కొంచెం పెరుగుతూ వచ్చింది. ఆ ఫస్ట్ టైంలో మొక్కలప్పుడు మాత్రం కొద్దిగా ఈ లద్దె పురుగులు అవి వచ్చి కొద్దిగా మొక్కల్ని కొంచెం తినటం మొదలుపెట్టినాయి. అది ఒకసారి ఏరేసాము, ఒకసారి కానీ స్ప్రే కొట్టాము. ఇక ఆ మొక్క ఒక 6 నెలల కల్లా పోలు లెవెల్కి పెరిగి దాని మీద నుంచి మళ్ళీ రింగు మీద నుంచి బయటికి తిరిగింది ఒక 6 నెలలకి. అదే మళ్ళీ మనం జులైలో వేసాం కదా, మళ్ళీ నెక్స్ట్ జులై వచ్చేటప్పటికి కాపు స్టార్ట్ అయింది. కాపు స్టార్ట్ అయ్యి సుమారుగా ఒక 5 కేజీలు, అంటే చెట్టుకి యావరేజ్ మీద ఒక 4 నెలల్లో మొత్తం మీద ఒక 5 కేజీలు సుమారుగా కాసిన చెట్టు, ఒక్కో చెట్టు. అంటే ఒక 5-6 క్వింటాలు వచ్చింది అరెకరానికి. ఫస్ట్ వేసింది అరెకరమే. ఆ అరెకరానికి వచ్చేసి 5-6 క్వింటాలు వచ్చింది తొలి సంవత్సరం. రెండో సంవత్సరం వచ్చేటప్పటికే అదే అరెకరం 25 క్వింటాలు వచ్చింది రెండో క్రాప్లో. మూడో క్రాప్కి వచ్చేటప్పటికే 5 టన్నులు వచ్చింది 6 ఎకరం వరకు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక ఎకరం నరేసాము, అది దాని దిగుబడి దానికే వస్తుంది.
అంటే కొద్దిగా అది లేట్గా వేసాం. అంటే ఇది బాగుందా లేదా అనేది చూసుకున్నాక వేసాం. అంటే మన వాతావరణానికి మన నేలకి సూట్ అవుద్దా లేదా అని. డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. విస్తీర్ణాన్ని బట్టి రైతులు హై డెన్సిటీ మరియు పోల్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ రైతు ఎకరం విస్తీర్ణంలో 950 పోల్స్ను ఏర్పాటు చేశారు. మొక్క ఎదుగుదల నుండి పంట చేతికొచ్చే వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక నీటి యాజమాన్య విధానాలతో ఎలాంటి చీడపీడలు లేకుండా మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఒక్కసారి పంట వేసుకుంటే 20 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతు అంటున్నారు. మొత్తం ఎన్ని ఎకరాలు విస్తరణ చేస్తున్నారు ఇప్పుడు మీరు ప్రజెంట్? మేము 2 ఎకరాలేనండి. మాకు 2 ఎకరాలు వేసాం. ప్రజెంట్ బాగానే ఉంది. నిరుడు కూడా ఒక 18 టన్నులు వచ్చింది 2 ఎకరాల మీద. ఈ ఏడు కొంచెం దిగుబడి తగ్గేటట్టుంది, ఎందుకంటే మనకు బెట్ట వాతావరణం ఎక్కువ ఉంది. దీనికి కొంచెం కూలింగ్ ఉంటే బాగుంటుంది. కొంచెం దిగుబడి తగ్గిద్ది అనుకుంటున్నాం ఈ సంవత్సరం. కొంచెం మార్కెట్ కూడా డౌన్ అయింది. ఫస్ట్ మేము 5 క్వింటాలు వచ్చినప్పుడు కేజీ 300 చేను దగ్గరే, కిలో 300 దగ్గర అమ్మాం. రెండో సంవత్సరం కూడా 300 అమ్మాం, 25 క్వింటాలు వచ్చినా కూడా. మూడో సంవత్సరం కొంచెం తగ్గింది, 5 టన్నులు వచ్చింది చూడండి, అప్పుడు కొంచెం తగ్గింది, 250 అట్లా అమ్మాం. పోయిన సంవత్సరం అంటే పోయిన సంవత్సరం వచ్చేటప్పటికే ఒక 2 ఎకరాల మీద 18 టన్నుల దాకా వచ్చింది. 200 హోల్సేల్ అయితే 150, రిటైల్ అయితే 200 అట్లా అమ్మాం. ఈ సంవత్సరం మాత్రం హోల్సేల్ వచ్చేసి 100 రూపాయలు కాసుకొని పోతుంది, ఒక 10-20 ఎక్కువ తక్కువ. రిటైల్ మాత్రం 150 అట్లా అమ్ముతున్నాం. ఓకే. ఈ సాగుకి నీళ్ళు విధానం ఎలా పెడుతుంటారు? నీళ్లు తక్కువ అండి దీనికి. మొత్తం ఫస్ట్ పోల్ వేసుకున్న తర్వాత డ్రిప్ వేసాం. ఇది చూడండి డ్రిప్ విధానం. ఆ డ్రిప్ వేసిన తర్వాత ఒక్కొక్క బొట్టు చెట్టు దగ్గర పడుద్ది. మరీ ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెడితే ఏమైందంటే ఏరు కుళ్ళిపోయి చెట్టు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి దీనికి తక్కువ పర్సెంటే పెట్టాలి. అది పద్దాకలు పెట్టాం, ఒక 2 గంటలు పెట్టి ఆపేస్తాం ఆ డ్రిప్తో కూడా. మళ్ళీ 4-5 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత, అంటే నల్ల నేల కాబట్టి అంత తొందరగా నీళ్లు తీసుకోదు. ఇది ఎర్ర నేల అయితే కొద్దిగా తొందరగా ఎక్కువ అడుగుద్ది. వారానికి ఒకసారి అట్లా పెడుతుంటాం కాసిన. అంటే ఈ నెలలోనే వేయాలి ఈ పంట అని ఏమన్నా? లేదండి, ఈ నేల అనే లేదు, ఏ నేల అయినా సూటబుల్. రాళ్ళ నేల అయిన పనికి వస్తుంది, మరస నేల అయిన పనికి వస్తుంది, ఎర్ర నేల అయిన పనికి వస్తుంది, లైట్గా సౌడు తగిలినా కూడా పనికి వస్తుంది. ఓకే. అంటే నేల అప్పుడు ఏమైందంటే లైట్గా సౌడు తగిలితే కొంచెం గ్రోత్ స్లో ఉంటుంది. భూమి బాగుందనుకోండి గ్రోత్ స్పీడ్గా ఉంటుంది. నేల కొంచెం భేద నేల అయితే కొద్దిగా చిన్నగా పెరుగుద్ది. ఓకే. అంటే గుంటూరు జిల్లాలో మొట్టమొదటి మీరేనా ఈ పంట సాగు? నాకన్నా ముందు పల్నాడు ఏరియాలో ఒక అతను వేసాడండి. ఉమ్మడి గుంటూరు. రెండో వ్యక్తిగా నేను వేసాను ఫస్ట్. ఇంకా తర్వాత నేను వేసిన తర్వాత ఇక ఆటోమేటిక్గా అందరూ చూసి ఒకళ్ళు వేసారు. ఈ దీంట్లో సాగు చేసేటప్పుడు పెట్టుబడి విధానం ఎలా ఉంటుంది అసలు? ఇది స్టార్టింగ్ పెట్టుబడి ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి 5-6 లక్షలు అవుతుంది ఏది ఎకరానికి వచ్చేసి. తర్వాత మెయింటెనెన్స్ కొంచెం తక్కువే, ఎందుకంటే కలుపులు అవి పడకుండా చూసుకోవాలి. దీనికి కెమికల్స్ ఏం వాడే పని లేదు. కాకపోతే కొంచెం బలం మందులు వాడతాము. పైన మాత్రం స్ప్రే మందులు మాత్రం సంవత్సరం మొత్తం మీద ఏదైనా 1-2. అంటే ఇది ఒక ఈక్వల్ ప్రకృతి వ్యవసాయాలకు అనుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయం ఎలాగ అమ్ముకోవచ్చు. ఎరువు పోస్తాం, ఇదిగోండి మేము ఉంది ఎరువు పోసాం మొత్తం. బలం మందు కూడా మేము ఎక్కువ వేయం, ఏదైనా వేస్తే కొంచెం ఏదో లైట్గా వేస్తాం. ఏమేమి మందులు వేస్తారండి దీనికి? బలానికి DAP కానీ 20 కానీ 319 అలాంటివి వాడతాం మామూలుగా మన కాంప్లెక్స్. అది కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఎరువు వేస్తాం ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, అది కోడి ఎరువు. ఆ ఎరువు బలమే సరిపోతుంది. ఇది ఏదన్నా కొద్ది గొప్ప కాయ ఇచ్చినప్పుడు కొంచెం కాయ మనకు సైజు రావాలి కాబట్టి కొంచెం ఇస్తాం. ఆ కాయ ఉండ ఆ 2-3 నెలలే కొద్దిగా ఇచ్చేది, ఇంక తర్వాత మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు. ఇది బాగా మనకి అంటే మన సొంత వాళ్ళని చేసుకునే వాళ్ళం అయితే 15-20 ఏళ్ళు అయితే మెయింటెనెన్స్ ఎక్కువ. అదే సొంత వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకు 40-50 ఏళ్ళు అవుద్ది సంవత్సరానికి ఎకరానికి మెయింటెనెన్స్. ఎందుకంటే కలుపులు కానీ వ్యవసాయం కానీ కాసుకొస్తే బలాలు కానీ వీటికి. ఈ పంట మొత్తం ఎన్ని సంవత్సరాలు పంట పండించవచ్చండి? ఇది 20 సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారండి. అయితే మనం కూడా చూడాలి. ఇప్పుడు మనం 7 ఏళ్ళు చూసాము, ఇంకా ముందు కాలం అది ఎన్ని ఏళ్ళు ఉంటుంది అనేది చూడాలి. అయితే ఎక్కువ అయిపోయే కొన్ని చెట్టును కొంత మనం ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే 4 ఏళ్ల నుంచి చెట్టు బాగా పెరిగిపోద్ది, కొంత పర్సెంట్ ముదురు కొమ్మలు ప్రూనింగ్ చేసుకొని కొంత తీసేసుకుంటే మళ్ళీ లేత కొమ్మలు వస్తూ ఉంటాయి. 20 ఏళ్ళు ఉంటుంది అంటున్నారు, అది ఇప్పటికి 7 ఏళ్ళు అయింది. ఇక ముందు ఎన్నేళ్ళు అయితే మనం చూడాలి. ఈ తోట వేసారు, ఈ తోటలో నుంచే మళ్ళీ మొక్కలు కూడా తీయచ్చా? తీయొచ్చండి. ముదురు కొమ్మలు తీసుకోవాలి. ముదురు కొమ్మ అంటే బాగా బలంగా ఉంటుంది, కాయలు కాసి ఉంటుంది కొమ్మ. కాయలు అంటే ఇదిగోండి ఇట్లా కాసి ఉంటుంది. ఆ కాసిన కొమ్మలు తీసుకొని మనం మొక్కగా తయారు చేసుకోవచ్చు. లేత కొమ్మ కాదు, లేత కొమ్మ అయితే బాగా బతకదు, చచ్చిపోద్ది. ముదురు కొమ్మ అయితే మాత్రం చచ్చిపోదు. ఓకే. మనకు ఒక్కొక్కటి వచ్చేసి 5-6 మొక్కలు అయితే. ఓకే. ఈ కాయలు కోసే విధానం ఎలా ఉండిద్దండి? అంటే ఈ ముళ్ళు ఉన్నాయి కదా, ఈ చెట్లు లాగా కదా, మేము వచ్చేసరికి కత్తెర తీసుకొని
సుమారు ఒక 2 మనుషులు అనుకోండి, ఒక 5 క్వింటాల వరకు కొయ్యగలుగుతారు. అంటే ఒకే రోజు మొత్తం కొయ్యం కదా, వచ్చిన కాయ అంతా ఒక్కసారి దెంపంగా ఒక 2 మనుషులు అయితే ఒక 5 క్వింటాల కాయ కొయ్యగలుగుతారు. అట్లా మనకి 1 టన్ను కొయ్యాలనుకోండి 4 మనుషులు ఉండాల్సింది. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ కిలో హోల్సేల్ ధర 250 రూపాయలు పలుకుతుండగా రిటైల్ ధర 300 రూపాయల వరకు వస్తుందని, రైతు కిలో 50 రూపాయల ధర చొప్పున అమ్ముకున్న రైతుకి ఎలాంటి నష్టం రాదని నాగిరెడ్డి ధీమాగా చెప్తున్నారు. వినియోగదారులకు డ్రాగన్ ఫ్రూట్ మంచి పోషకాలను అందించడంతో పాటు తమ రైతులకు కూడా డ్రాగన్ పండించడం ద్వారా మంచి గిట్టుబాటు అవుతుందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ మీరు పంట పండిస్తున్నారు సార్, నెక్స్ట్ వేసే రైతులకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ పంట వైపు రైతులు మొగ్గు చూపొచ్చా? అంటే ఫస్ట్లో వచ్చినంత లాభాలు రాకపోవచ్చండి. అయితే ఏంటంటే అన్ని పంటలతో పోల్చుకుంటే 50 రూపాయల కేజీ 50 రూపాయలకు వచ్చినా కానీ వేసుకోవచ్చు, లాస్ లేదు. ఎందుకంటే సుమారు ఇది తొలి సంవత్సరం 1 టన్ను కాసింది అనుకోండి ఎకరానికి, రెండో సంవత్సరం ఒక 5 టన్నులు 4 టన్నులు 5 టన్నులు కాస్తుంది, మూడో సంవత్సరం 7 టన్నులు కాస్తుంది, 4 సంవత్సరం వచ్చేటప్పటికే 10 టన్నులకి 1 టన్ను అటు ఇటు. అంటే వాతావరణం అనుకూలంగా ఉందనుకోండి 10 టన్నులు నెక్కచ్చుకు వస్తాయి, లేదంటే వాతావరణం కొంచెం బాగలేదనుకోండి 1 టన్ను 2 టన్నులు అటు ఇటు అవుతాయి, అంతేగాని మరీ ఏం తక్కువ రాదు. అప్పుడు మనకి 8 టన్నులే వచ్చిందనుకోండి 50 రూపాయలు ఎంత వస్తుంది? 4 లక్షలు వస్తుంది. అందులో కోత కూలీలు కానీ మెయింటెనెన్స్ కానీ ఒకసారి 1 లక్ష రూపాయలు తీసేసుకోండి, 3 లక్షలు మిగులుతుంది. వేరే పైరికి ఏ పైరికి వస్తుంది? వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే 50 రూపాయల వరకు, ఇంకంతకన్నా తక్కువ అయితే మాత్రం ఇంక మళ్ళీ మనం వేసుకోవటం తగ్గించుకోవాలి. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ పంట పండించే రైతులకు లాభాల బాట ఉందంటారు? ఉంది, బాగా ఉంది. అంటే ఫస్ట్లో ఎకరానికి వచ్చేసరికి 10 లక్షలు 15 లక్షలు కూడా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు మార్కెట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఒక 5-6 లక్షలు వస్తుంది ఎకరానికి వచ్చేసరికి. అంటే ఒక 7-8 లక్షలు 10 లక్షల దాకా వచ్చే ఛాన్స్ ఉంది. తక్కువ రేట్లు లెక్కేసుకున్నా 5-6 లక్షలు వస్తుంది ఇప్పుడు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎవరైనా వేసారా సార్ రైతులు? మీ దగ్గర నుంచి మొక్కలు కూడా తీసుకెళ్లారా? నేను మొక్కలు పెంచాను, ఒక 2వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను మొక్కలు పెంచడం. ఒక 30-40 ఎకరాలకి ఆల్రెడీ నేను ఇచ్చున్నా, అంటే నా తోటలో మొక్కలు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాయి మొక్కలు. ఇంకా కొంచెం కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా స్లో అయ్యారు, ఎంతో కొంత. 2-3 ఏళ్ళకు నుంచి బాగా వేశారు, ఈ సంవత్సరం కాస్త తగ్గారు. ఎందువల్ల తగ్గారంట రైతులు? అంటే కొంచెం ఇది మార్కెట్ కొద్దిగా డౌన్ అయిందిగా, ఇంకా డౌన్ అయిద్దామని చెప్పేసి భయంతో కొద్దిగా తగ్గారు. ఈ పంట వేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ప్రోత్సాహాలు అంటే ఇప్పుడు వచ్చేసి ఒక ఎన్ఆర్జీసీలో ఇస్తున్నారండి, అది 1/2 ఎకరానికి ఇస్తున్నారు ఎన్ఆర్జీసీలో. మామూలుగా హార్టికల్చర్లో అయితేనేమో ఒక 30,000 వరకు ఇస్తామంటున్నారు. ఫస్ట్లో నేను వేసినప్పుడు 1,20,000 ఇస్తామన్నారు, 1,20,000 ఇస్తామంటున్నారు, కానీ నాకైతే ఏమి ఇవ్వలేదు అప్పుడు. ఆ మూమెంట్లో గవర్నమెంట్లు మారినాయి, ఇక అది అంతే పోయింది. మేము వేసిన మూమెంట్లో వేసిన వాళ్ళకి మాత్రం ఎవరికి రాలేదు. మళ్ళీ మాకన్నా ముందు వేసిన వాళ్ళకి వచ్చింది, మళ్ళీ తర్వాత వేసిన వాళ్ళకి 1 సంవత్సరం కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది ఎంతో కొంత. హార్టికల్చరా? ఇది ఉద్యానవన పంటల కింద వచ్చింది? హార్టికల్చరేగా. ఇప్పుడు ఎన్ఆర్జీసీ వాళ్ళు అది హార్టికల్చరే, అది కూడా వాళ్ళు ఇస్తున్నారు, 1/2 ఎకరం వరకు ఇస్తారు ఇప్పుడు. మిమ్మల్ని ఏమైనా కలెక్టర్ కానీ అగ్రికల్చర్లో మిమ్మల్ని ఏమైనా అభినందించారా? ఈ పంటను చూసి ఎప్పుడైనా వచ్చి విజిట్ చేశారా? ఇక్కడికైతే రాలేదు, మన గుంటూరు కలెక్టర్ గారు ఆఫీస్ ఉంది చూడండి, అప్పుడు ఒకసారి మన కరోనా టైంలో మీటింగ్ పెట్టి నాకు ప్రత్యేకంగా పాస్ పంపించి పిలిపించారు. ఆడికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తాను, అడిగారు విధానం చెప్పాను, వాళ్ళు బాగా మెచ్చుకున్నారు. కాయలు శాంపిల్ చూశారు. ఈ కాయలు తినమని కూడా డాక్టర్లు కానీ లేకపోతే అందరూ కూడా దేనికోసం ఎక్కువ దీన్ని లైక్ చేస్తుంటారు? అంటే ఏమైనా బాడీలో ఎలాంటి దానికోసం దీన్ని? ఈ పండు మన ఉపయోగం ఏంటంటే ఇందులో విటమిన్స్, మనకు కావాల్సిన విటమిన్స్ ఎక్కువ % ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఒకసారి జ్వరాలు ఎక్కువ వచ్చి ప్లేట్లెస్ పోతుంది చూడండి, ఆ టైంలో ఈ కాయ తిన్నందువల్ల మనకి అమ్మటే రికవర్ అవుతుంది. అదొకటి. ఎంతో కొంత వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఈ పండు వల్ల మనకి. అందుకని చెప్పేసి డాక్టర్లు కూడా తినమంటున్నారు ఇప్పుడు. ఫస్ట్లో తెలియదు డాక్టర్లు, నేను తోట వేసినప్పుడు డాక్టర్లకు కూడా తెలియదు ఈ కాయ గురించి. నేను ఏదైనా హాస్పిటల్ పోయినప్పుడు చెప్తే వాళ్ళు వింతగా అడుగుతున్నారు తెలియక. తర్వాత అంటే 2-3 ఏళ్ళు గడిచేకుంది వాళ్ళకి తెలిసింది, వాళ్ళు తిని చూసింటారుగా, వాళ్ళు కూడా దాన్ని రికమెండ్ చేస్తున్నారు. డ్రాగన్ పంట పండించడం మీకు ఒక అనుభవంగా ఉంది, మిగతా రైతులు కూడా ఒక ఆదర్శంగా నిలబడబోతున్నారు, వాళ్ళని కూడా వేసుకోమంటున్నారు? వేసుకోవచ్చు, చెప్పాను 50 రూపాయల వరకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా 50 రూపాయల కన్నా తగ్గితే వేసుకోవద్దులే, ఉన్నవాళ్ళకన్నా 50 రూపాయలు నిలబడుద్ది, 50 రూపాయల దాకా వరకు వేసుకోవచ్చు. గుంటూరు జిల్లా పెరంగపురం మండలం మెరికపూడి గ్రామానికి చెందినటువంటి చేవూరి నాగిరెడ్డి రైతుతో మనం మాట్లాడినటువంటి మాటలు. డ్రాగన్ ఫ్రూట్స్ అనే పంటని 2 ఎకరాల్లో పండిస్తున్నాను, దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా పండిస్తున్నానని చెప్పేసి, అంతేకాకుండా కూడా ఈ పంట వేసుకోవడం వల్ల ఎవరికి కూడా నష్టం రాదు, కిలో 50 రూపాయలు ఉన్నంతసేపు ఎవరికి రాదు, అంతకంటే తక్కువ ధర పడిపోతేనే
లాస్ అవుతుంది తప్ప కానీ ఎవరైనా సరే రైతులు ఈ పంట వైపు చూడొచ్చు, ఈ పంటని వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పంటకి నల్లరేగడ, ఎర్రభూమ, సౌడ, అలా మరస భూమ, ఇలా ఏ రకమైన భూమిలోనైనా సరే ఈ పంట పండించవచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి పంట పండిస్తున్నాను, ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి దిగుబడి పెరుగుతుంది కానీ తగ్గిందేమీ లేదు. అంతేకాకుండా కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మంచి జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు విటమిన్స్లో కానీ అంతేకాకుండా మనిషిలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని పెంచడానికి కానీ ఇలా అనేక రకాలకు కూడా ఈ పండు తినడానికి మంచిదని చెప్పేసి కూడా డాక్టర్లు కూడా రిఫర్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో నాగిరెడ్డి రైతు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM టీవీ, గుంటూరు.